నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఈ వీడియోలో మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ లెసన్ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళకు ఉండేటటువంటి పోస్ట్ రీడింగ్ యూనిట్ 4లో ఉన్నటువంటి సెల్ఫ్ అనాలైసిస్ అనేటటువంటి టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇది ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళకు మాత్రమే ఉండడం జరిగింది. సెల్ఫ్ అనాలైసిస్ అంటే ఏంటి? తమలో తానే అంటే ఒక వ్యక్తి తనలో తానే ఒక ఎవాల్యూట్ చేసుకోవడం, అంటే ఒక అసెస్మెంట్ చేసుకోవడం, తన మార్పులు తీసుకురావడం. అది తనలో ఉండేటటువంటి బిహేవియర్ కావచ్చు, తనలో ఉన్నటువంటి స్కిల్స్ కావచ్చు, తనలో ఉన్నటువంటి స్ట్రెంగ్త్ కావచ్చు, వీక్నెస్ కావచ్చు, అవన్నీ అనలైసిస్ చేసుకొని నేను ఎట్లా ముందుకెళ్ళగలగాలి, నేను ఎట్లా ప్రయత్నించగాలి అనేటటువంటి అన్ని తనలో ఉన్నటువంటి ఫీలింగ్స్ కావచ్చు, తన యొక్క అచీవ్కు సంబంధించినటువంటి థాట్ ప్రాసెస్ కావచ్చు, తన సోల్లో అంటే తన ఆత్మలో ఆత్మ పరిశీలన చేసుకుంటున్నట్లు చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది ఒక రకంగా ఇండివిజువల్ సెల్ఫ్ మోటివేషన్ అని చెప్పుకోవచ్చు, సెల్ఫ్ అనాలైసిస్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. దీని ద్వారా మనిషికి సంఘంలో రెస్పెక్ట్ పెరుగుతుంది. నేను ఎట్లా బిహేవ్ చేయాలనేటటువంటి దాంతో తనలో తన వ్యక్తిగతంగా శారీరకంగా మార్పులు అనేటటువంటివి రావడం జరుగుతుంది. తన నెక్స్ట్ స్టెప్ ఏంటి అని, తన నెక్స్ట్ ఇంప్రూవ్ అనేటటువంటిది ఏంటి అనేటటువంటి దాని మీద తనకు తాను అలోన్గా ఉండి కావచ్చు తన యొక్క బిహేవియర్ని సెల్ఫ్ అనాలైసిస్ అనేటటువంటిది చేసుకుంటారు అనమాట. సో సెల్ఫ్ అనాలైసిస్ అనేటటువంటిది ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ద ఎగ్జామినింగ్ అండ్ ఎవల్యూటింగ్ యువర్ ఓన్ థాట్స్, ఫీలింగ్స్కి సంబంధించినటువంటి అండ్ బిహేవియర్ ఇన్వాల్వ్ రిఫ్లెక్టింగ్ ఆన్ యువర్ స్ట్రెంగ్త్స్, వీక్నెస్, వాల్యూస్, గోల్స్ అండ్ డీపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అంటే నీకు నువ్వు డీపర్గా అండర్స్టాండ్ చేసుకునేటటువంటి ప్రాసెస్ని సెల్ఫ్ అనాలైసిస్ అని చెప్పవచ్చు అనమాట. ఇది పోస్ట్ రీడింగ్లో ఉన్నటువంటి టాపిక్, యూనిట్ 4లో ఉన్నటువంటిది. చాలా సింపుల్, మీరు ఈజీగా మీ సొంత మాటల్లో కూడా రాయండి. షార్ట్ క్వశ్చన్ అనేటటువంటిది వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇంపార్టెన్స్ ఆఫ్ సెల్ఫ్ అనాలైసిస్ అని చెప్తుంటారు. ఇక్కడ పర్సనల్ గ్రోత్ కావచ్చు, అట్లాగే సెల్ఫ్ అవేర్నెస్, నీకు నువ్వే అభివృద్ధికి రావడం, ఇంప్రూవ్డ్ రిలేషన్షిప్స్ కావచ్చు, అట్లాగే స్ట్రెస్ని, యాంగ్జైటీని తొలగించుకునేటటువంటిది కావచ్చు, అట్లాగే క్రియేటివిటీని పెంచుకోవడం కావచ్చు. నీ క్రియేటివిటీ కోసం అదర్ పర్సన్స్ నుంచి ఫీడ్బ్యాక్ అనేటటువంటిది, నువ్వు చేసేటటువంటి వర్క్ అనేటటువంటిది సరైన రూపంలో ఉందా లేదా అనేటటువంటిది ఫీడ్బ్యాక్ తీసుకోవడం. నువ్వు ఒక మిషన్ని తయారు చేసినావు అంటే అది సొసైటీలో ఎట్లా నడుస్తుంది అనేటటువంటి ఫీడ్బ్యాక్ తీసుకుంటేనే, నువ్వు సెల్ఫ్ అనాలైసిస్ చేసుకుంటేనే కొత్తగా నువ్వు సృష్టించగలుగుతావు, కొత్తగా క్రియేటర్ కావడానికి ఆస్కారం ఉంటుంది. సో క్రియేటర్ అవ్వడం లేదా మోటివేట్ అవ్వడం ఇవన్నీ కూడా సెల్ఫ్ అనాలైసిస్ అని చెప్పుకోవచ్చు. స్వీయ విశ్లేషణ అనేది మీ సొంత ఆలోచనలు, భావాలు, ప్రవర్తనలను పరిశీలించడం మరియు మూల్యాంకనం చేసేటటువంటి ప్రక్రియ. మీ గురించి లోతైన అవగాహన పొందడానికి మీ బలాలు, బలహీనతలు, విలువలు మరియు లక్ష్యాలను ప్రతిబింబించడం ఇందులో ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. అది నీ అబ్జర్వేషన్ కావచ్చు, నీ స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీస్ కావచ్చు, నీ అప్స్ అండ్ డౌన్స్ కావచ్చు, ఎమోషన్స్ కావచ్చు, థాట్స్ కావచ్చు, నువ్వు రెస్పెక్ట్స్ కోసం చేసేటటువంటి ప్రతి పని కూడా సెల్ఫ్ అనాలైసిస్లో నీకు నువ్వు చేసుకునేటటువంటి అసెస్మెంట్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇది యూనిట్ 4లో ఉన్నటువంటి సెల్ఫ్ అనాలైసిస్కి సంబంధించినటువంటి పోస్ట్ రీడింగ్ టాపిక్. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. సైనింగ్ అవుట్, నేను మీ దండు వెంకటరాములు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.